అనుకోని పరిణయం ఎపిసోడ్ 55. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాల్లో నుండి గన్ను సౌండ్ వినిపించేసరికి అందరూ పరుగున కిందకి వస్తారు. చంద్రశేఖర్ గారి చేతిలో గన్ను చూడగానే అభి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మళ్ళీ చంద్రశేఖర్ గారు పద్మావతి గారికి గన్ను గురిపెడుతుంటే ఒక పక్కన కార్తీక్, మరో పక్కన అభి ఇద్దరు కూడా చంద్రశేఖర్ గారిని గట్టిగా పట్టుకుంటారు. డాడీ, ఏం చేశారో మీకు అర్థమవుతుందా అని అభి కంగారుగా అంటుంటే వినయ్ వెంటనే వచ్చి తన తల్లిని పట్టుకుంటాడు. అప్పటికే చంద్రశేఖర్ గారు పద్మావతి గారి పొట్టలో గన్ను షూట్ చేస్తాడు. మరోపక్క లావణ్య కంగారుగా తన తండ్రి దగ్గరికొచ్చి తన తండ్రిని పట్టుకుని డాడీ అని భయంగా అరుస్తుంది. ఎందుకంటే గోవర్ధన్ షోల్డర్ దగ్గర కూడా బుల్లెట్ దిగి బ్లడ్ వస్తూ ఉంటుంది. డాడీ, ఏం చేస్తున్నారు మీరు అని అభి అడుగుతుంటే నన్ను వదులు అభి, ఈరోజు ఈ రాక్షసి బ్రతకడానికి వీల్లేదు. ఇది నేను ప్రాణంగా ప్రేమించిన నా రాధని చంపేసింది. ఇలాంటి దానిని అస్సలు వదలకూడదు. అది సరిపోక నిన్ను చంపాలని నీకు యాక్సిడెంట్ చేయించింది. ఇంకా ఎన్ని చేయించింది ఈ రాక్షసి అని చంద్రశేఖర్ గారు చాలా కోపంగా అంటుంటే డాడీ, ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని అభి అర్థం కాక అడుగుతాడు. ఇందాక నువ్వు ఆరాధ్య మాట్లాడుకోవడం నేను విన్నాను అభి. ఇలాంటి దానితోన నేను ఇన్ని రోజులు ఉన్నాను అని అనిపిస్తుంది. నన్ను వదులు అభి, ఈ రోజుతో ఇది బతకడానికి వీల్లేదు. దీనిని చంపేసి నా రాధ దగ్గరికి పంపిస్తాను అని చంద్రశేఖర్ గారు చాలా కోపంగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నారు డాడీ అని వినయ్ భయంగా అంటాడు. అవునరా, నీ తల్లి ఒక హంతకురాలు. ఇదిగో వీడు దీనికి సహాయం చేశాడు. నేను ప్రాణంగా ప్రేమించిన నా భార్యను ఆస్తి కోసం నా కొడుకు చిన్నప్పుడే నీ తల్లి చంపేసింది. పైగా నీ అన్నకి యాక్సిడెంట్ చేయించి చంపాలని చూసింది అని చంద్రశేఖర్ గారు కోపంగా అంటుంటే వినయ్ వెంటనే తన తల్లిని వదిలేసి తన తల్లి వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. లావణ్య కూడా తన తండ్రికి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. మామ్, డాడీ చెప్తుంది నిజమా? నువ్వు రాధా అమ్మని చంపేశావా అని వినయ్ షాక్గా అంటుంటే అప్పటికే బుల్లెట్ గాయం వల్ల పద్మావతి గారి కడుపులో నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది. పద్మావతి గారు వినయ్ వైపు చూస్తూ మౌనంగా ఉండేసరికి అంటే నిజంగా నువ్వు రాధా అమ్మని చంపేశావా? పైగా అభి అన్నయ్యకి యాక్సిడెంట్ చేయించింది కూడా నువ్వేనా? దేనికోసం ఇదంతా అని వినయ్ చాలా కోపంగా అడుగుతుంటే పద్మావతి గారు వినయ్ వైపు చూస్తూ నీకోసమే వినయ్ అని కోపంగా అంటారు. నా కోసమా అని వినయ్ అర్థం కాక అడుగుతుంటే అవును, నా కొడుకు బాగుండాలి అని, నా కొడుకు ఈ ఆస్తికి వారసుడు అవ్వాలి అని ఇదంతా చేశాను. ఈ ఆస్తి కోసమే ఆ రాధని చంపేశాను. ఈ ఆస్తి కోసమే ఈ అభికి యాక్సిడెంట్ చేయించాను అని పద్మావతి గారు చాలా కోపంగా చెప్తుంటే అభి చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది. అందరూ కూడా పద్మావతి గారి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. చూసావా, నీ కన్న తల్లి ఎలా మాట్లాడుతుందో అని చంద్రశేఖర్ గారు కోపంగా అంటుంటే అసలు నువ్వు మనిషివేనా అమ్మా అని వినయ్ చాలా కోపంగా అడిగేసరికి వినయ్ అని పద్మావతి గారు కోపంగా అంటారు. అసలు నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. ఈ ఆస్తి కోసం అన్నయ్య చిన్నప్పుడే రాధా అమ్మని చంపేస్తావా? పైగా వీడితో చేతులు కలిపి రాధా అమ్మ చావుకి కారణం అవుతావా? అది కాదు అన్నట్టు అభి అన్నయ్యకి కూడా యాక్సిడెంట్ చేయిస్తావా? ఇదంతా మళ్ళీ నా కోసమని చెప్తున్నావా? అసలు నీలాంటి తల్లి కడుపున నేను ఎందుకు పుట్టానా అని అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఏం లోటొచ్చిందని ఇదంతా చేశావు? అభి అన్నయ్య కానీ డాడీ కానీ ఏ రోజు నన్ను వేరుగా చూశారు? ఎక్కడ నేను బాధపడుతున్నాను? ఇప్పుడు ఆస్తంతా నా పేరు మీదకి వచ్చినా నేను ఏం చేసుకుంటాను?
పోయేటప్పుడు ఏం తీసుకుని వెళ్తాను అని వినయ్ చాలా కోపంగా అంటుంటే, వినయ్ ఏం మాట్లాడుతున్నావురా అని పద్మావతి గారు కంగారుగా అంటారు. అవును, అసలు నీలాంటి దాని ఫేస్ చూడాలంటేనే నాకిప్పుడు అసహ్యం వేస్తుంది. నీకు కొడుకుగా పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను. జన్మలో నీ ముఖం నాకు చూపించకు అని వినయ్ చిరాకుగా తన ఫేసు పక్కకి తిప్పుకునేసరికి, ఇదంతా నీకోసమేరా అని పద్మావతి గారు కన్నీళ్లతో అంటారు. నాకోసమా? నాకోసమని అస్సలు అనకు. నువ్వొక హంతకురాలివి. నువ్వు రాధా అమ్మని చంపేశావు. డాడీ నీకు సరైన శిక్ష వేశారు అని వినయ్ చాలా కోపంగా తన తండ్రి దగ్గరకొచ్చి, మీరామని ఏం చేయాలని అనుకున్నా నేను అడ్డురాను డాడీ, నీ ఇష్టం అని వినయ్ కోపంగా అంటుంటే, డాడీ ఇప్పటికి మీరు వేసిన శిక్ష చాలు. ఇంక వీళ్ళకి నేను శిక్ష వేస్తాను. వీళ్ళని చంపి మీరు జైలుకు వెళ్ళడం ఎందుకు? తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించాలి అని అభి కోపంగా అంటుంటే, ముందు వీళ్ళని ఇక్కడి నుండి బయటికి గెంటేసే అభి అని చంద్రశేఖర్ గారు కోపంగా అంటూ అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతారు. లావణ్య చిరాకుగా తన తండ్రి వైపు చూస్తూ, దీనిలో మీకు కూడా భాగం ఉందా డాడీ? అంటే నువ్వు కూడా రాధా అత్తయ్య చనిపోవడానికి హెల్ప్ చేశావా? అది కాకుండా అభిబావని చంపాలని చూసారా? అసలు మీరిద్దరూ మనుషులేనా? ఈ ఆస్తి తీసుకుని ఏం సాధిద్దాం అనుకున్నారు? నువ్వు నా కన్న తండ్రి అంటేనే నాకు చాలా చిరాకుగా ఉంది అని లావణ్య కోపంగా అంటుంటే, అమ్మ లావణ్య అని గోవర్ధన్ బాధగా అంటాడు. వద్దు, నా పేరు పెట్టి పిలవకు. మిమ్మల్ని చూస్తుంటేనే భయంగా అనిపిస్తుంది. ఆస్తి కోసం రేపన్న రోజు మమ్మల్ని కూడా చంపుతారు. మీలాంటి వాళ్ళని నమ్మడానికి వీల్లేదు అని లావణ్య కోపంగా అనేసరికి, తన సొంత కూతురు తనని చూసి అసహించుకుంటుంటే గోవర్ధన్కి చాలా బాధగా అనిపిస్తుంది. ఇంతకాలం తను ఎవరి కోసం అయితే తాపత్రయపడ్డాడో ఆ కూతురే ఈరోజు తనని చాలా నీచంగా చూస్తుంటే గోవర్ధన్ భరించలేకపోతాడు. ఇంకా పద్మావతి గారికైతే కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. తను అటువంటి పరిస్థితుల్లో ఉన్న వినయ్ తన వైపు కూడా చూడకపోవడం పద్మావతి గారికి ఇంకా బాధగా అనిపిస్తుంది. అభి కార్తీక్ వైపు చూస్తూ, కార్తీక్ వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యి అని చెప్పగానే పద్మావతి, గోవర్ధన్ ఇద్దరు కూడా అభి వైపు ఆశ్చర్యంగా చూస్తారు. తనని చంపాలని చూసినా కూడా అభి తమని కాపాడాలని చూడటం వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అభి వాళ్ళిద్దరికీ ఎదురుగా వెళ్ళి నుంచుని, మీ ఇద్దరిని చంపాలని నాకు కూడా చాలా కోపంగా ఉంది. కానీ ఇప్పటికీ డాడీ మీకు వేసిన శిక్ష చాలు. ఏం చేయాలో నేను చూసుకుంటాను. కార్తీక్ ఇంకా వెళ్ళు అని అభి కోపంగా చెప్పేసరికి కార్తీక్ ఇంకా పద్మావతి గారిని, గోవర్ధన్ ఇద్దరిని కూడా కార్లో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేస్తాడు. వినయ్ అభి వైపు చూస్తూ, నాకు దీనికి ఏం సంబంధం లేదన్నయ్య. మళ్ళీ నేను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యానేమో అని మీరు అనుకుంటారేమోనని భయంగా ఉంది అని వినయ్ అంటుంటే, నాకు అర్థమైంది వినయ్, ఇంకా నువ్వు వెళ్ళు అని అభి చెప్పగానే వినయ్ బాధగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అభి లావణ్య దగ్గరకు వెళ్ళి, నీ తండ్రి గురించి నిజం తెలుసుకున్న తర్వాత నీ ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థమైంది లావణ్య. కానీ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా అని అభి అంటుంటే, మీరు డాడీకి ఏ శిక్ష వేసినా నేను అడ్డుపడను బావా. ఒక ప్రాణం తీశారు, ఇంకో ప్రాణం తీయాలని అనుకున్నారు. అలాంటి వాళ్ళకి ఏ శిక్ష వేసినా నేను బాధపడను అని లావణ్య అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అభి అని ఆరాధ్య అడుగుతుంటే, రేపు మార్నింగు ముందు మీ ఊరు వెళ్ళి ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేయాలి, తర్వాత ఏం చేయాలో చెప్తాను అని అభి చెప్పగానే ఇంకా ఆరాధ్య సరే అని అంటుంది. నెక్స్ట్ డే మార్నింగు అభి, ఆరాధ్య ఇద్దరు కూడా ఆరాధ్య వాళ్ళ ఊరు వెళ్తారు. అక్కడ అంజలి గారి మొబైల్ తీసుకుని గోవర్ధన్, పద్మావతి మాట్లాడుకున్న వీడియోని బ్యాకప్ తీస్తాడు అభి. ఇంకా మొత్తం ప్రూఫ్స్ అన్నీ అభి కలెక్ట్ చేసి వాటిని తీసుకుని వెళ్ళి స్టేషన్లో సబ్మిట్ చేస్తాడు.
అయితే పద్మావతి, గోవర్ధన్ ఇద్దరు హాస్పిటల్లో ఉండటం వలన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం కుదరదు. అభి ఇంట్లో వాళ్ళందరికీ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న వీడియో చూపించగానే వాళ్ళందరూ ఇంకా పద్మావతి, గోవర్ధన్పై కోపం పెంచుకుంటారు. అభి ఏం చేయాలని అనుకుంటున్నా వాళ్ళు అడ్డుపడను అని వినయ్ కానీ లావణ్య కానీ అందరూ అభికి సపోర్ట్గా నిలబడతారు. ఇంకా వారం రోజుల్లో గోవర్ధన్ అలాగే పద్మావతి ఇద్దరు కూడా కొంచెం రికవరీ అవుతారు. ఇంకా వాళ్ళు రికవరీ అవ్వడం, పోలీసులు వచ్చి వాళ్ళని కోర్టుకు తీసుకుని వెళ్ళి ప్రూఫ్స్ సబ్మిట్ చేయడం, గోవర్ధన్కి అలాగే పద్మావతికి ఇద్దరికి కూడా చాలా సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. వాళ్ళు చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు అని వాళ్ళిద్దరు బాధపడుతూ జైలుకు వెళ్తారు. ఇంకా పద్మావతి, గోవర్ధన్ జైలుకు వెళ్ళినా కూడా వాళ్ళని చూడటానికి వినయ్ కానీ లావణ్య కానీ అస్సలు వెళ్ళరు. ఒకరోజు లావణ్య తన రూమ్లో ఉండగా వినయ్ లావణ్య రూమ్లోకి వెళ్తాడు. వినయ్ని చూడగానే లావణ్య వెళ్ళిపోతుంటే వెంటనే వినయ్ లావణ్య చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. ఇప్పటి వరకు నా నుండి తప్పించుకుంది చాలు లావణ్య, ఇంకా నువ్వు తప్పించుకుందామని అనుకున్నా కూడా నేను అస్సలు వదిలిపెట్టను. ఆ రోజు నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని అడిగావు, కానీ అప్పుడు నాకు ఈ బంధం విలువ, కుటుంబం విలువ తెలియక నేను నో అని చెప్పాను. కానీ ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని వినయ్ చెప్తుంటే లావణ్య వినయ్ వైపు చూస్తుంది. నీకు అనిపించవచ్చు ఇప్పటి వరకు ఎంతోమంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాడు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అని. కానీ ఒకటి మాత్రం చెప్తాను లావణ్య, ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయికి దగ్గరైనా కూడా మనస్ఫూర్తిగా దగ్గర అవ్వలేదు, ఏ అమ్మాయిని ప్రేమించి దగ్గర అవ్వలేదు. నా కోరిక వల్ల దగ్గర అవ్వడం తప్ప నా మనసులో ఎటువంటి వేరే ఆలోచన లేదు. అలాగే నీకు దగ్గరైనప్పుడు నేను మత్తులో ఉండటం వల్ల నాకు ఆ రోజు జరిగింది కూడా సరిగ్గా గుర్తులేదు. కానీ కొన్ని రోజుల నుండి నాకు తెలియకుండానే నా మనసులోకి నువ్వు వచ్చేసావు. ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఇలా ఉంటుందా అని నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని నువ్వు అనుకోవచ్చు, కానీ నేను నీకు మాటిస్తున్నాను లావణ్య, నా కంఠంలో ప్రాణం ఉండగా నా లైఫ్లో ఇప్పటి నుండి ఒకే ఒక అమ్మాయి మాత్రమే ఉంటుంది, అది నువ్వు మాత్రమే. వేరే అమ్మాయిని ఎప్పుడు కూడా అటువంటి ఉద్దేశంతో నేను చూడాలని అనుకోవడం లేదు, చూడను కూడా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. తప్పు చేసి నీ దగ్గర మాత్రమే నేను నిజాన్ని ఒప్పుకుంటున్నాను అని అనుకోకు. ముందుగా నీతో ఒక మాట చెప్పాలి అని వచ్చాను. ఇప్పుడు అందరి ముందు ఈ నిజాన్ని చెప్తాను అని వినయ్ లావణ్య చేతిని పట్టుకుని బయటకు తీసుకుని వెళ్తుంటే లావణ్య భయంగా వినయ్ వైపు చూస్తుంది. వద్దు వినయ్, పెళ్లి చేసుకుందాం అంటున్నావు కదా, ఇంక ఈ విషయం మా నిద్దరి మధ్య ఉండనివ్వు. అభిబావకి తెలిస్తే నిన్ను బ్రతకనివ్వడు అని లావణ్య భయంగా అంటుంటే, చెప్పాను కదా లావణ్య, ఇంకా నేను ఎవరిని మోసం చేయాలని అనుకోవడం లేదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. కానీ నిజాన్ని దాచి నిన్ను పెళ్లి చేసుకోను. ఇప్పుడే ఈ నిజం అందరి ముందు చెప్తాను అని వినయ్ లావణ్యని హాల్లోకి తీసుకుని వెళ్తాడు. ఇంకా అనుకోని పరిణయం ఫైనల్ ఎపిసోడ్ ఈవినింగ్ వస్తుంది. మన అందమైన జంటలు ఆరాధ్య, అభి, కార్తిక్, ప్రియ అలాగే వినయ్, లావణ్య ముగ్గురి జంటల బ్యూటిఫుల్ రొమాంటిక్ జర్నీ ఈవినింగ్ ఎపిసోడ్లో చూద్దురు. కానీ ఈ రోజుతో ఈ స్టోరీ ఎండ్ అయిపోతుంది. రేపటి నుండి న్యూ స్టోరీ వస్తుంది. ఈవినింగ్ తప్పకుండా ఫైనల్ ఎపిసోడ్ వస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి చిన్న కామెంట్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. కొత్త స్టోరీ రేపటి నుండి స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ ప్రతి ఒక్కరూ తప్పకుండా దానిని కూడా ఫాలో అవ్వండి. ఎక్కువ ఎపిసోడ్స్ ఏముండవు, తక్కువ ఎపిసోడ్స్లోనే క్లోజ్ చేసేస్తాను.